అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే సగ్గుబియ్యం పాయసం కాస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే స్వీటు, హెల్తీగా పైగా టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1 కప్పు సేమియాలు వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే అరకప్పు సగ్గుబియ్యం 2-3 సార్లు క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడే సగ్గుబియ్యం వేసేసుకొని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియాలు కూడా వేసేసుకోవాలి. సేమియాలు కూడా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పాలైతే పోసుకోవడమే. ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన సేమియా పాయసం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.